ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేశారు। ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మాంకాలి వీరన్న ఆధ్వర్యంలో చివరి రోజు కావడంతో తహసీల్దార్ కార్యాలయం నుండి భారీ సంఖ్యలో ర్యాలీతో అమరవీరుల స్తూపం వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు। ఈ సందర్భంగా సిఆర్పి కల్పన మాట్లాడుతూ మేము 24 గంటలు పనిచేస్తున్నామని కనీసం రెగ్యులరైజేషన్ చేయకుండా పే స్కేల్ కరెక్టుగా ఇవ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని రాష్ట్ర మంత్రి సీతక్కను దయచేసి మా బాధలు కష్టాలు అర్థం చేసుకొని ఎవరు మా కుటుంబాలు రోడ్డున పడకుండా సరిపడ జీతాలు ఇచ్చి అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు। స్టార్ట్ చేసిన చూసుకో లో కేజీబీవీలు స్టార్ట్ అయినాయి। మళ్ళీ మేము 2012లో సిఆర్పీలు మండల స్థాయిలో సిఆర్పీలు క్లస్టర్ మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాఠ స్థాయిలో పీటీఐలు ఇంకా చాలామంది సమగ్ర శిక్షలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు। గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆడబిడ్డలు ఎక్కువ శాతం 70% ఆడబిడ్డలు ఉన్న కేజీబీవీలు ఇప్పుడు ఈ రోజుల్లో కనుక ఒక తల్లి ఒక బిడ్డను కాపాడలేకపోతుంది। అలాంటిది ఒక పాఠశాలలో 200 మంది ఆడబిడ్డలను 20 మంది టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి వాళ్ళను కాపాడుతూ వాళ్ళకు సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తున్న పిల్లలుగా తీర్చిదిద్దుతూ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ కష్టం ఎలా ఉన్నదో ఆలోచించండి। 24 అవర్స్ డ్యూటీ, నాట్ ఓన్లీ 12 అవర్స్, 8 అవర్స్, 24 అవర్స్ డ్యూటీ, డే అండ్ నైట్ డ్యూటీ ఆడపిల్లలు చేస్తున్నారండి। ఆ ఒక్క బాధను మీరు అర్థం చేసుకోండి। ఆ బాధను అర్థం చేసుకొని మాకు కనీసం మీకు రెగ్యులరైజేషన్కి ఏమైనా అడ్డంకులు ఉన్నట్లయితే కనీసం మినిమం టైం స్కేల్ ఆ టైం వరకు మాకు ఇప్పించండి। 6000 జీతంతో పనిచేసే మా సమగ్ర శిక్షలో ఉన్నారండి। అటువంటి 6000 ఈ రోజులో మాకు సరిపోతాయా? మా కుటుంబాలు భారం అవుతున్నాయి। ఎంతోమంది 100 మంది మా మిత్రులను మేము కోల్పోయామండి। కనీసం ఒక 5000 దహన సంస్కారాలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు। కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మన ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ అన్న గారు అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చి ఆడబిడ్డలు మీ సమస్యలు నాకు చెప్పనక్కర్లేదు, ఆడబిడ్డల సమస్యలను నేను అర్థం చేసుకుంటా అన్నారు। కానీ ఇప్పుడు మేము నోరు తెరిచి చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది। అయ్యా రేవంత్ అన్న, మా బాధలను అర్థం చేసుకోండి। మంత్రి సీతక్క గారు కూడా మహబూబాబాద్ జిల్లాలో మా శిబిరానికి సందర్శించి 1 గంటలో సాల్వ్ చేయొచ్చు మీ ప్రాబ్లమ్స్ అని అన్నారు। అక్క గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారు, మా బాధను అర్థం చేసుకోండి అమ్మా, మహిళలను అర్థం చేసుకోండి।
జెంట్స్ని అర్థం చేసుకోండి, వాళ్ళ కుటుంబాల భారాలు అవుతున్నాయి. మాకు పని భారం ఎక్కువైపోతుంది, జీతం తక్కువైంది, పని మూరెడు జీతం పని బారెడు జీతం మూరెడు లాగా మా పరిస్థితి అయిపోయింది. దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకోండి.